నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 91. నువ్వెక్కడుంటే అదే నా ఇల్లు. కాదు కాదు, అదే నా పడక గది. కొంటెగా ఆమెను చూసి కన్ను కొట్టాడు శిఖర్. సిగ్గుపడి అతని హృదయంలో ముఖం దాచింది సంయు. అతడు ఆహాహా అని నవ్వాడు. అతని నవ్వంటే ఆమెకెంతో ఇష్టం. తల ఎత్తి అతన్ని అలాగే చూసింది. ఆమెను మరింత దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకున్న అతడు, నిన్నటి వరకు వెళ్ళి వచ్చిన హనీమూన్ సరిపోలేదా? మరోసారి వెళ్దామంటావా? ఆమె చెవిలో హస్కీగా గుసగుసలాడాడు. నోనో, నా ఉద్దేశం అది కాదు అంటూ కంగారు పడింది సంయు. మరి తమరి ఆంతర్యమేమిటో పెదవి విరుపుతో అన్నాడు శిఖర్. చెప్పాను కదా, నాకెప్పుడూ నీతోనే ఉండాలని ఉందని అంటూ బుంగమూతి పెట్టింది. కుదరదు తింగరి అంటూ ఆమె బుగ్గలు లాగాడు శిఖర్. నువ్వు అనుకుంటే కుదురుతుంది సైకో అంది సంయుక్త. అమ్మయ్య, ఇప్పుడు లైన్లోకి వచ్చావు అంటూ చిలిపిగా నవ్వాడు శిఖర్. నేనెప్పుడూ లైన్లోనే ఉన్నాను, నువ్వే లైన్ తప్పుతున్నావు అన్న సంయుక్త. నాకు తెలివి లేదు అంటావు కదా, ఉద్యోగం ఇచ్చి చూడు, నా తెలివి చూపిస్తాను అతనికి సవాల్ విసిరింది సంయు. ఏంటి చూపించేది? నా ఆఫీస్ని నువ్వు నడి రోడ్డు మీదికి తెచ్చి చూపిస్తావా? అసలే కొత్తగా పెట్టుకున్నాను, ఆ పని మాత్రం చెయ్యకు. ఆమె టాలెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసి ఎగతాళిగా మాట్లాడాడు శిఖర్. సంయుకి కోపం వచ్చింది. మరి నేను నీకు అలా కనిపిస్తున్నానా అంటూ అతన్ని గుర్రుగా చూసింది. ఇప్పుడు కొత్తగా కనిపించడానికి ఏముంది? ఆల్రెడీ నువ్వు అదే అని నాకు తెలుసు. కాబట్టి ఇంట్లో ఉండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. రాత్రి నిన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు నిద్ర వస్తుందని చెప్పకు. నువ్వు ఆ పని చేస్తే చాలు అంటూ తన తలతో ఆమె తలకు డిచ్చా ఇచ్చాడు. ఆమెకి రోషం పొడుచుకొచ్చింది. అంటే నేను ఫుడ్కి బెడ్కి తప్ప దేనికి పనికిరాను అంటావు, అంతేనా అంటూ కోపంతో అతన్ని చూసింది. ఎగ్జాక్ట్లీ అంతే అంటూ అతడు భుజాలు కదిలించాడు. అతడు అన్నదానికి ఆమె అవమానంగా భావించింది. ఉక్రోషంతో అతని ఒడి నుండి ఒక్క ఉదుటున కిందికి దూకింది. విసురుగా ఆ గదిలో నుండి బయటికి పరుగు పెట్టింది. వెనక నుండి శిఖర్ పిలుస్తున్నా వినిపించుకోలేదు. అంతేకాదు, హాల్లో ఉన్న మృదుల పిలిచినా వెనక్కి తిరిగి చూడలేదు. తన పుట్టింటికి పరిగెత్తింది. ఏంటే ఒక్కదానివే వచ్చావు, షికి ఎక్కడా అని బామ్మ అడుగుతున్నా వినిపించుకోలేదు. తన గదికి వెళ్ళి పెద్ద శబ్దం వచ్చేలా తలుపు వేసుకుంది. అది వాడితో గొడవపడి వచ్చినట్టుంది. పెళ్ళైనా వీళ్ళ మధ్య గొడవ తగ్గేలా లేదు. ఏం పిల్లలో ఏంటో అని నిట్టూర్చింది జానకమ్మ. వెనుకే శిఖర్ వస్తాడు అనుకుంది సంయుక్త. కానీ అతడు రాలేదు. రాకూడదన్న ఉద్దేశం కూడా అతనికి లేదు. అతడు బయలుదేరుతుంటే గుమ్మంలోనే ఎదురుపడ్డాడు నైనిక భర్త సుధీర్. దాంతో అతడు ఆగిపోవలసి వచ్చింది. ఏంటి బావగారు, హనీమూన్ ఎలా జరిగింది? శిఖర్తో పాటు లోపలికి వస్తూ చిలిపిగా నవ్వాడు సుధీర్. అతడు వస్తున్నట్టు కిటికీలో నుండి చూసిన నైనిక అతని దగ్గరికి వచ్చింది. సెల్ ఫోన్లో ఏదో మెసేజ్ చూస్తున్న శిఖర్ సుధీర్ అన్నది వినిపించుకోలేదు. కానీ నైనిక విన్నది. అన్నయ్య వెళ్ళింది తీర్థయాత్రలకు కాదు, ప్రయాణం బాగా సాగిందా, దర్శనం బాగా అయ్యిందా అని అడగడానికి. బాగా గొంతు తగ్గించి అన్న ఆమె అతని తొడగిల్లింది. ఆవ్ అని చిన్నగా అరిచాడు సుధీర్. సెల్ ఫోన్ ప్యాంట్ జేబులో వేసుకొని సుధీర్ ఏదో అంటున్నావు అన్నాడు శిఖర్. ఏమీ లేదని ఇబ్బందిగా నవ్వాడు సుధీర్. శిఖర్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. అతని చూపుకి సుధీర్ గొంతులో గుటిక పడింది. అది బావగారు నంగిగా అంటూ, మీరు చక్కగా హనీమూన్ వెళ్ళి వచ్చారు. ఆ అదృష్టం నాకు లేకుండా చేసింది మీ చెల్లెలు అంటూ నైనికని గుర్రుగా చూశాడు. ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడం అతనికి నచ్చలేదు. అలా ఎందుకు అంటున్నావు సుధీర్? ఇప్పుడు వెళ్ళాలి అని ఉంటే చెప్పు, వెంటనే టికెట్ బుక్ చేస్తాను అన్నాడు శిఖర్. ఎలా వెళ్తారు రా, నైనిక ప్రెగ్నెంట్, తనకిప్పుడు రెస్ట్ అవసరం అంది మృదుల. అవునా అన్న శిఖర్. కంగ్రాట్స్ బావగారు, అప్పుడే ప్రమోషన్ కొట్టేశారు అంటూ అతని ఆప్యాయతతో హగ్ చేసుకున్నాడు. పక్కనే ఉన్న నైనిక భుజాల చుట్టూ చెయ్యి వేసి నీకు కూడా కంగ్రాట్స్ అంటూ ఆమెకు సైడ్ హగ్ ఇచ్చాడు. మరి మీరెప్పుడు చెప్తారు ఆ శుభవార్త అన్నాడు సుధీర్. బదులుగా శిఖర్ నవ్వాడు. ఆ తర్వాత ఇద్దరు మాటల్లో పడ్డారు. పెళ్లికి ముందు శిఖర్ను చూస్తే భయపడ్డ సుధీర్ ఇప్పుడు ఫ్రీగానే కలిసిపోయాడు. డిన్నర్ టైం అయ్యే వరకు వాళ్ళు కబుర్లు సాగుతూనే ఉన్నాయి. మృదుల భోజనానికి పిలవడంతో వాళ్ళతో కలిసి భోంచేసిన శిఖర్, నైనిక, సుధీర్ తమ పడక గదికి వెళ్ళగా అప్పుడు సంయుక్త దగ్గరికి బయలుదేరాడు. సంయుక్త మాత్రం వేసుకున్న తలుపు తీయలేదు, భోజనం చెయ్యనూ లేదు, తన గదిలోనే ఉండిపోయింది.
ఇక్కడ వీళ్ళు ఇలా ఉంటే కాశ్మీర్లో ఉన్న పూనం నిఖిల్కి కాల్ చేసింది. అతడు వెళ్ళినప్పటి నుండి ఆమె మనసేమీ బాగోలేదు. తిండి తినాలి అనిపించడం లేదు, పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఆమె మనసంతా తీయని వేదనతో నిండిపోయింది. పూనం నంబర్ ఫీడ్ చేసుకోకపోవడం వల్ల ఎవరో అన్నోన్ పర్సన్ అనుకున్న నిఖిల్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఆమె అని తెలిసి ఉంటే అతడు కాల్ లిఫ్ట్ చేసేవాడు కాదు. సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో మృదువుగా అన్నాడు. హాయ్ జీ, డిన్నర్ చేశారా? ప్రేమగా అడిగింది పూనం. నువ్వా? అతను ఒక్కసారిగా ఆమె మీద అరిచాడు. నేను కాకుండా నీకెవరు చేస్తారు అని చిలిపిగా నవ్వింది పూనం. అతడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఆమె మళ్ళీ చేసింది. నిఖిల్ లిఫ్ట్ చేయలేదు. ఆమె చేస్తూనే ఉంది. విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసిన నిఖిల్ నీకేం కావాలి అన్నాడు. నువ్వే కావాలి గోముగా అంది పూనం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అన్నాడు ఒళ్ళు విరుచుకొని. కాదు కాదు, మత్తుగా తిమ్మిరిగా ఉంది ఆమె హస్కీగా అంది. నాకు మాత్రం పిచ్చ కోపంగా ఉంది వెంటనే అన్నాడు నిఖిల్. ఎందుకు పాపం అమాయకంగా అడిగింది. ఏమీ తెలియనట్టు అలా ఇన్నోసెంట్గా మాట్లాడకు. నా కొళ్ళు మండిద్ది అంటే ఇప్పుడే విడాకులు అప్లై చేస్తాను. నువ్వు బలవంతంగా ముడివేసుకున్న ఆ 3 ముళ్ళను తెంపేస్తాను అని ఆవేశంతో గట్టిగా మాట్లాడాడు నిఖిల్. శుభ్ శుభ్ బోలోజీ. ఆమె మనసు చివుక్కుమనగా బాధపడింది. ఇక్కడంతా అశుభమే, ఇంకేం శుభం పలకమంటావు? అతడు మరింత కోపంగా అన్నాడు. అంత కోపం వద్దు జీ. నువ్వంటే నాకు బోలెడు ప్యార్, ఇష్క్, మొహబ్బత్ ఇలా చాలా చాలా ఉంది జీ అంటూ సిగ్గుపడింది. నీకు అలాంటివెన్నైనా ఉండని, నాకు మాత్రం నువ్వంటే ప్రేమ లేదు, కోపం మాత్రమే ఉంది. కాబట్టి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి విసిగించకు, నన్ను వదిలేయ్ అంటూ చిరాకు పడ్డాడు నిఖిల్. అలా ఎలా వదులుతాను జీ? తూ మేరా దిల్కి ధడ్కన్ జీ అంటూ ఫోన్లోనే హొయలుపోయింది పూనం. నిఖిల్కి ఎలా స్పందించాలో తెలియక పళ్ళు కొరికాడు. అది విని ఏం చేస్తున్నారు జీ? ఏదో చప్పుడైంది కొంటెగా అడిగింది. ముందు నువ్వు జీ అనడం మానే, వినడానికి నాకు ఇబ్బందిగా ఉంది అంటూ విసుక్కున్నాడు నిఖిల్. మరి ఏమని పిలవమంటారు జీ? భర్తని పేరు పెట్టి పిలవకూడదు కదా జీ అంది పూనం. ఏమైనా పిలువు, ఎలాగైనా పిలువు, కానీ జీ అనే తోకను మాత్రం తగిలించకు ఫోన్ ఫ్లోలో అన్న నిఖిల్ వెంటనే రియలైజ్ అయ్యాడు. అయినా ఎందుకు పిలవాలి? ఎదురు ప్రశ్నించాడు. అలా అంటే ఎలా జీ? మీరు నాకు హబ్బీ కదా, మీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? కులుకుతూ మాట్లాడింది పూనం. నిఖిల్కి జుట్టు పీక్కోవాలి అనిపించింది. ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేశావంటే ఏం చేస్తానో నాకు తెలియదు అంటూ కోపంతో కాల్ కట్ చేశాడు. పూనం నవ్వుకుంది. నువ్వు వద్దంటే మానేస్తానా? రోజుకు 2 సార్లు చేసి మరీ విసిగిస్తాను అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. పూనం కాల్తో నిఖిల్ డిస్టర్బ్ అయ్యాడు. ఇక పడుకున్నా అతనికి నిద్ర పట్టలేదు. అసలు ఇదంతా శిఖర్ వల్ల కదూ అనుకున్నాడు. పూనం మీద ఉన్న కోపం శిఖర్ మీదికి మళ్లించాడు. సంయుక్త కోసం బయలుదేరి వచ్చిన శిఖర్కి హాల్లోనే కనిపించింది జానకమ్మ. హాయ్ బామ్మ, డిన్నర్ అయిందా అని ఆమెను పలకరించిన అతడు మెట్లు ఎక్కి సంయు గదికి వెళ్తుంటే షికి ఇలారా అని పిలిచింది బామ్మ. 2 మెట్లు ఎక్కిన అతడు ఆమె దగ్గరికి వచ్చాడు. అతని చెయ్యి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుంది బామ్మ. ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని అతనికి అర్థమైంది. మౌనంగా ఆమెను చూశాడు. ఏంట్రా మీ మధ్య గొడవ? నసపెట్టకుండా డైరెక్ట్గా అడిగింది. ఏమీ లేదే పొడిగా అన్నాడు శిఖర్. ఏమీ లేకపోవడం ఏంటి? ఏదో ఉంది, కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి చూసింది జానకమ్మ. నిజం బామ్మ, మా మధ్య గొడవేమీ లేదు అన్నాడు శిఖర్. అయితే అదెందుకు ఏడుస్తూ గదిలో పడుకుంది? భోజనానికి కూడా రాలేదు అంటూ సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. అది తింగర్ది, ప్రతిదానికే అలుగుతుంది, ఏడుస్తుంది. ఈ విషయం నీకు తెలియదా అన్న శిఖర్. అది అడగడానికే నన్ను పిలిచావా అన్నాడు. అవునని తల ఆడించిన బామ్మ. చూడు షికి, పెళ్ళికి ముందు అంటే మీరు బావా మరదలు కాబట్టి సరదాగా గొడవ పడ్డారు అనుకోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఇంకా గొడవేంటి? చిలకా గోరెంకల్లా కలిసిపోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మనసు ఒకరు తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి, అంతేకాని మనస్పర్ధలు పెంచుకోకూడదు అంటూ అతనికి హితవు పలికింది. అలాగే బామ్మ, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇక మీదట అది బాధపడకుండా చూసుకుంటాను, సరేనా అన్న అతడు సంయు గది దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు. లోపల నుండి గడియ పెట్టుకున్న సంయుక్త అతడు తలుపు తట్టినా తీయలేదు. తన తల్లి అనుకుందేమో, నాకు ఆకలిగా లేదు, ఊరికే వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు అని గట్టిగా అరిచి చెప్పింది సంయు. తెలుసు, కానీ ముందు తలుపు తీ అన్నాడు శిఖర్.
నేను తీయను. ఎందుకు తీయాలి? అయినా బుర్రలేని నాతో నీకేం పని? వెళ్ళు అవతలికి అని ఏడుపు గొంతుతో అంది. సంయు, నాకు కోపం తెప్పించకు. మర్యాదగా తలుపు తీ, లేదంటే బద్దలు కొట్టేస్తాను కోపంతో అన్నాడు శిఖర్. అతడు అనుకున్నంత చేస్తాడేమోనని భయపడిన సంయుక్త వెంటనే తలుపు తీసింది. ఆమె చాలాసేపటి నుండి ఏడ్చినట్టు ఉంది. ముఖమంతా వాసి ఉంది. మొహం కడుక్కొని రా, భోంచేద్దాం అన్నాడు. నేను తినేసి వచ్చాను అంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది అనుకున్న అతడు ఇద్దరికీ కలిపి చెప్పాడు. నువ్వింకా తినలేదా? విస్మయంతో అతన్ని చూసింది. తల అడ్డంగా ఆడించి, వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఆకలి వేస్తోంది అన్నాడు. బుద్ధిగా తల ఆడించి వాష్రూమ్కి వెళ్ళింది. శిఖర్ అక్కడ ఉండకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. మాధవి ఆహార పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే, అత్తా నువ్వు వెళ్ళు, మేం వడ్డించుకుంటాం అన్నాడు. తల ఆడించి వెళ్ళింది మాధవి. సంయుక్త రాగానే ఆమె ఒక్కదానికి భోజనం వడ్డించాడు. అదేంటి, నువ్వు తినవా అడిగింది సంయుక్త. అతడు తల అడ్డంగా ఆడించాడు. ఎందుకు? ఫేస్తో చూసింది. అనవసరంగా ఏడ్చి గోల చేశావు కదా, కోపం వచ్చి అలిగాను అన్నాడు శిఖర్. నేను కదా అలగాలి, నువ్వేంటి అలిగానని చెప్తున్నావు? కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది సంయు. ఎప్పుడు నువ్వే అంటే బాగోదు కదా. ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు నేను అలిగాను అన్న అతడు ముఖం గండుగా పెట్టుకొని కూర్చున్నాడు. ఇదేంటి ఇలా బెడిసి కొట్టింది? నేను అలిగితే బావ బుజ్జగించి తినిపిస్తాడు అనుకుంటే ఇప్పుడు తనే ముఖం మార్చుకొని కూర్చున్నాడు అనుకున్న సంయుక్త అన్నం కలిపి అతని నోటి దగ్గర పెట్టింది. అతడు తినకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ప్లీజ్ అంది సంయుక్త. నువ్విలా ప్రతిదానికి అలగడం, ఏడవడం, గోల చేయడం నాకు నచ్చలేదు సంయు. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను అన్న అతడు ఆమెను సీరియస్గా చూశాడు. నేనేమీ ఊరకనే అలగలేదు. నువ్వు నన్ను తిట్టావు, నాకు బుర్ర లేదని గేలి చేశావు, నేను హర్ట్ అయ్యాను అంటూ ముఖం అదోలా పెట్టింది సంయుక్త. నీకు తిట్టడానికి, హాస్యమాడడానికి మధ్య తేడా తెలియడం లేదు. ఇన్ని రోజులుగా నాతో ఉంటున్నావు కదా, ఈ మాత్రం నన్ను తెలుసుకోలేవా నువ్వు అన్న శిఖర్ ఆమెను తీక్షణంగా చూశాడు. అంటే నాకు బుర్ర లేదని నువ్వు జోక్ చేశావా? నిజంగా అనలేదా అంటూ అమాయకంగా అడిగింది. అన్న అతడు నోరు తెరిచి ఆమె పెట్టిన ముద్ద తినేశాడు. అయితే రేపటి నుండి నీతో పాటు నేను మీ ఆఫీస్కి రావచ్చా? ఉత్సాహంగా అడిగింది సంయు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, కాంట్రాక్ట్ పెళ్ళి మరో 2 ఎపిసోడులతో అయిపోతుంది. దాని ప్లేస్లో శౌర్య అనే కొత్త మిస్టరీ స్టోరీని ఇవ్వాలి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.